Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English World. Today marks the beginning of an exciting journey. Your journey to confidence in English. Imagine expressing your thoughts clearly, speaking fluently, and connecting with people worldwide. English is not just a language, it's a key to new opportunities. So let's leave fear behind, embrace mistakes as stepping stones, and take the first step toward mastering spoken English. Are you ready? Let's begin without any delay. Okay, friends, today's first phrase is you will learn. What is the meaning of this sentence is మీరు నేర్చుకుంటారు. You will learn means మీరు నేర్చుకుంటారు. Definitely మీరు నేర్చుకుంటారు. చూడండి ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ సెంటెన్సెస్. You will learn new things every day. అంటే ఏంటి? మీరు ప్రతిరోజు కొత్త విషయాల్ని నేర్చుకుంటారు. యూ విల్ లెర్న్ హౌ టు కుక్. మీరు ఎలా వండారో నేర్చుకుంటారు. యూ విల్ లెర్న్ టు బి పేషియంట్. మీరు సహనంతో ఎలా ఉండాలో నేర్చుకుంటారు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. యూ విల్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మోటివేటెడ్ sentence, my dear friends. You will learn from your mistakes. Definitely each and every individual who is very perfect today, they might be made many mistakes, and they learned so many things with that mistakes, and they overcome their mistakes, and they situated their ways, they mend their ways, and today they are at the perfect place. సో యూ విల్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అంటే ఏంటండి? మనం చేసినటువంటి తప్పిదాల నుంచే మనము నేర్చుకుంటూ ఉంటాం. అంటే మన ఓటమి మన గెలుపుకు తొలిపాఠం అవుతుంది. ఆ ఓటమి నుంచి కుంగిపోకుండా, మనకు వచ్చినటువంటి తాత్కాలిక గెలుపును చూసి పొంగిపోకుండా స్థితప్రజ్ఞతతో ఉండడం అనేది ఒక మంచి నేర్పరి యొక్క లక్షణం. సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. థింక్ అబౌట్ ఇట్. దేని గురించి ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. థింక్ అబౌట్ ఇట్ బిఫోర్ యూ డిసైడ్. నిర్ణయించుకునే ముందే మీరు దాని గురించి ఆలోచించాలి. ఒక విషయం గురించి మనము వన్స్ డిసైడ్ అయ్యామంటే, అదేదో సినిమాలో మహేష్ బాబు అంటాడు కదండి, ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనే వినను అంటుంటాడు కదా. అంటే ఏంటి? మనము ఒక విషయాన్ని నిర్ణయం చేసుకునే ముందు ఆలోచించాలి. పలు రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుకంజ వేయకుండా ఉండడం అనేది తెలివైన పని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ నీడ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. నాకు దీని గురించి ఆలోచించడానికి సమయం అవసరము, సమయం కావాలి. డెఫినెట్లీ వీ నీడ్ టు టేక్ ద టైమ్ యాజ్ పర్ అవర్ థింగ్. ఆ విషయాన్ని గురించి మనం పూర్తిగా ఆలోచించుకోవడానికి తగిన సమయం కూడా తీసుకోవాలి. రైట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. థింక్ అబౌట్ ఇట్ కేర్ఫుల్లీ. దీని గురించి చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. షీ ఆస్క్డ్ మీ టు థింక్ అబౌట్ ఇట్. ఆమె నాతో అన్నది దీని గురించి ఆలోచించండి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. మెండ్ యువర్ వేస్. మీ మార్గాలను చక్కదిద్దుకోండి, సరిదిద్దుకోండి. డెఫినెట్లీ ఫ్రెండ్స్, మన లక్ష్యాన్ని మనం చేరాలి అంటే ఖచ్చితంగా మనం ఎంచుకున్నటువంటి మార్గం సరైనదై ఉండాలి. మనం అడ్డదిడ్డంగా వంకర టింకరగా తిరుగుతూ లక్ష్యాన్ని చేరడం కంటే, ఒక లక్ష్యాన్ని చేరడానికి, మన గమ్యాన్ని చేరడానికి సరైన దిశను ఎన్నుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే గతి తప్పిన గమనం ఎప్పుడు కూడా గమ్యాన్ని చేర్చదు ఫ్రెండ్స్. కనుక వీ నీడ్ టు మెండ్ అవర్ వేస్. యూ షుడ్ మెండ్ యువర్ వేస్ మీన్స్ మీరు మీ మార్గాల్ని సరిదిద్దుకోండి, చక్కదిద్దుకోండి. యూ వాజ్ వాంట్ టు మెండ్ హిజ్ వేస్. హీ వాజ్ వాంట్ టు మెండ్ హిజ్ వేస్. అతడు హెచ్చరించబడ్డాడు. అతనికి హెచ్చరించారు. ఏమని హెచ్చరించారు? నీవు వెళ్తున్న మార్గం తప్పు, దాన్ని సరిదిద్దుకో, నీ మార్గాన్ని మార్చుకో అని అతనికి హెచ్చరిక చేశారు. మన టీచర్స్ కానీ, మన ఇంట్లో పెద్దలు కానీ, మన పేరెంట్స్ కానీ మనల్ని ప్రతిరోజు వార్న్ చేస్తుంటారు కదా. ఇలా చేయకూడదురా, ఇలా లేట్ లేవకూడదురా, ఇలా ఆలస్యంగా పడుకోకూడదురా అంటుంటారు కదా. దోస్ ఆల్ ద థింగ్స్ ఆర్ వార్నింగ్స్. దోస్ ఆర్ బికాస్ దే ఆర్ అవర్ వెల్ విషర్స్. బీయింగ్ ఆఫ్ అవర్ వెల్ విషర్స్, దే ఆల్వేస్ విత్ అస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. ద టీచర్ టోల్డ్ హిమ్ టు మెండ్ హిజ్ వేస్. టీచర్ అన్నారు, ఏమన్నారు? నీ మార్గాన్ని సరిదిద్దుకో, నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదు, సరిదిద్దుకో అని చెప్పారు. రైట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మెండ్ యువర్ వేస్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అనేది మనం తెలుగులో ఒక సామెత ఉంది కదా. ఒక తప్పిదం జరిగిపోయాక, లేదా మన గమ్యాన్ని మనం చేరుకునే మార్గాన్ని వదిలి వేరే మార్గంలో వెళ్తున్నప్పుడు
మనం సరైన సమయంలో దాన్ని ఆ మార్గాన్ని మార్చుకుంటే గమ్యాన్ని ఆలస్యంగానైనా చేరుకుంటాం. కానీ ఆలస్యం మరీ ఎక్కువైపోయిందంటే ఖచ్చితంగా మనము గమ్యానికి దూరం అయిపోతాం ఫ్రెండ్స్. కనుక మెండ్ యువర్ వేస్ బిఫోర్ ఇట్స్ టూ లేట్ అంటే ఏంటి, పూర్తిగా ఆలస్యం కాకముందే నీ మార్గాన్ని సరిదిద్దుకో, మార్చుకో అని అర్థం. నెక్స్ట్ చూడండి, డోంట్ బి హ్యాస్టీ. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ సెంటెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ బి హ్యాస్టీ మీన్స్ వాట్? తొందరపడకండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడాను తప్పుడు ఫలితాలనే ఇస్తాయి. దట్స్ వై తొందరపడకూడదు, నిదానంగా ఆలోచించి పని చేయాలి. ఆలోచించడానికి ఎక్కువ సమయం తీసుకోకూడదు, కానీ ఆలోచించే ముందు మనం ఆలోచన సరైందా కాదా అని ఆలోచించి డిసైడ్ అయ్యి ఆ తర్వాత మనం ఆలోచించుకున్న మార్గంలో ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, డోంట్ బి హ్యాస్టీ ఇన్ మేకింగ్ డిసిషన్స్ అంటే ఏంటి? నిర్ణయాలు చేసే ముందు తొందరపాటు పడకండి, నిర్ణయాన్ని ఆలోచించి చేయండి అని ఇక్కడ ఈ సెంటెన్స్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ప్లీజ్ డోంట్ బి హ్యాస్టీ, థింక్ ఫస్ట్. తొందరపడకండి, దయచేసి తొందరపడకండి, ముందు ఆలోచించండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డోంట్ బి హ్యాస్టీ అండ్ రిగ్రెట్ లాటర్. డోంట్ బి హ్యాస్టీ మీన్స్ వాట్? తొందరపడకండి, తొందరపడి తర్వాత బాధపడకండి, అయ్యో నేను అలా చేసేది కాకుండేది కదా. బేసిక్గా స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు, ఎగ్జామ్స్లో వాళ్ళు ఆన్సర్ని రాసేసి అయ్యో నేను దాన్ని తప్పు రాశాను, కొంచెం ఆలోచిస్తే నాకు వచ్చేది కదా అనుకుంటాం. కానీ అలా మనం తర్వాత బాధపడేమైనా ఫలితం ఉంటుందా? ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే దాన్ని మనం సరిదిద్దుకోలేనటువంటి పొరపాటు అక్కడ జరిగిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, డోంట్ బి హ్యాస్టీ, టేక్ యువర్ టైమ్. తొందరపడకండి, తగినంత సమయాన్ని తీసుకోండి. మీరు ఆలోచించడానికి తగినంత సమయాన్ని తీసుకోకండి, తొందరపాత్రం పడకండి అని అంటున్నాం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, డోంట్ హెసిటేట్. మొహమాట పడకండి. మొహమాటం అనేది మన లోపల ఉన్నటువంటి అత్యంత పెద్ద బలహీనత. ముక్కుసూటిగా పోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మొహమాటం అనేది మనం పడుతూ ఉంటే మనకు వచ్చిన అవకాశాలు కోల్పోతాం. కనుక మొహమాట పడకండి అని చెప్తున్నాడు. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. మీరు సహాయం కావాలని అడగడానికి ఎలాంటి సంకోచం పడకండి, మొహమాట పడకండి. ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. నాకు ఫోన్ చేయడానికి ఎలాంటి మొహమాటం అవసరం లేదు, ఎలాంటి సంకోచం అవసరం లేదు. మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయవచ్చు, రైట్? డోంట్ హెసిటేట్ టు షేర్ యువర్ ఐడియాస్. మీ ఆలోచనని పంచుకోవడానికి సంకోచపడకండి. డోంట్ హెసిటేట్ టు జాయిన్ అస్. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ appealing here. I am telling you, all my viewers, don't hesitate to join us whenever, wherever. If you want to join with us, I am always with you. You can be without any hesitation, you can be join with us. Don't hesitate to join us అంటే ఏంటి? మాతో చేరడానికి, మాతో కలవడానికి ఎలాంటి హెసిటేషన్, ఎలాంటి సంకోచం అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, రిమైండ్ మీ. రిమైండ్ అంటే ఏంటండి? రిమైండ్ అంటే తిరిగి చూడడము, రిమైండ్ అంటే గుర్తు చేయడము. రిమైండ్ మీ అంటే ఏంటి? నాకు గుర్తు చేయండి. రిమైండ్ మీ టు కాల్ మామ్. అమ్మను పిలవాలనే విషయాన్ని నాకు గుర్తు చేయండి. ప్లీజ్ రిమైండ్ మీ అబౌట్ ద మీటింగ్. నాకు ఆ సమావేశం గురించి కొంచెం గుర్తు చేయండి. కెన్ యూ రిమైండ్ మీ టు బై మిల్క్. నేను పాలు కొనాలి కదా, ఆ విషయాన్ని నాకు కాస్త గుర్తు చేయండి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, రిమైండ్ మీ టు సెండ్ ద ఈమెయిల్. ఈమెయిల్ చేయడం అనేది నాకు కొంచెం గుర్తు చేయండి, నేను ఈమెయిల్ చేయాలి, ఆ విషయం నాకు కాస్త గుర్తు చేయండి, జ్ఞప్తి చేయండి అని అంటున్నాం. ఇక నెక్స్ట్ చూడండి, డోంట్ సిట్ ఐడిల్. ఐడిల్ అంటే ఏంటండి? ఐడిల్ అంటే విగ్రహము. విగ్రహం కదులుతున్నది, ఎలాంటి కదలిక లేకుండా, దానిలో ఎలాంటి మార్పు లేకుండా ఉంటుంది. ఆ బొమ్మను అలా పెడితే అది అలానే ఉంటుంది. మనం కదిలిస్తే తప్ప అది కదలదు, దానికి ఆకలి వేయదు, పడుకోదు, నిద్ర లేవదు, ఎలాంటి పనులు చేయదు కదా. అలాగా మీరు ఉండడం అని అర్థం. అంటే ఏంటి? ఖాళీగా కూర్చోకండి అని అర్థం. డోంట్ సిట్ ఐడిల్, డూ సంథింగ్ యూస్ఫుల్. ఖాళీగా కూర్చునే కంటే ఏదైనా పనికొచ్చే పనిని చెయ్యండి అని అంటున్నాం. హీ టోల్డ్ మీ డోంట్ సిట్ ఐడిల్, హెల్ప్ మీ అవుట్. అతడు నాతో అన్నాడు, మీరు ఖాళీగా కూర్చోకండి, నాకు కాస్త సహకరించండి, ఈ పనిలో ఖాళీగా కూర్చునే కంటే నాకు కాస్త సహకరించండి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ చూడండి, డోంట్ సిట్ ఐడిల్, స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ గోల్స్. ఖాళీగా కూర్చోకండి, మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను ఆ లక్ష్యం వైపు కదిలే పనులు చేయండి. డోంట్ సిట్ ఐడిల్, మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ డే. ఖాళీగా కూర్చోకండి, మీ రోజంతా ఏదో ఒకటి పనికొచ్చే పనిని చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ చూడండి, డోంట్ అనాయ్. అనాయ్ అంటే ఏంటి? బాధించడం, బాధ పెట్టడం ఇతరుల్ని.
డోంట్ అనాయ్ అంటే బాధ పెట్టకండి, బాధించకండి. డోంట్ అనాయ్ యువర్ సిస్టర్. Here we never be annoy anyone in this world. Each and every individual, each and every living being has a right to live. ఇది మన కాన్స్టిట్యూషన్లో రాసింది కదండి, రాజ్యాంగబద్ధంగా ప్రతి జీవికి స్వేచ్ఛగా బతికేటటువంటి హక్కు ఉంది. మనం ఆ హక్కును కాలరాయకూడదు, అది ఈవెన్ ఏ యానిమల్స్ అయినా సరే కదా. కనుక మీ చెల్లిని బాధ పెట్టకండి అని ఇక్కడ అన్నాం, కానీ చెల్లిని, తల్లిని, అన్నని, తమ్ముడిని, మిత్రుడిని, మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ఏ వ్యక్తిని కూడా మనం ఎప్పుడు బాధ పెట్టకుండా ఉండడం అనేది నిజమైనటువంటి మానవీయత అనిపించుకుంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ప్లీజ్ డోంట్ అనాయ్ మీ, దయచేసి నన్ను బాధ పెట్టకండి. రైట్, డోంట్ అనాయ్ పీపుల్ విత్ లౌడ్ మ్యూజిక్. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది అంటే మనము పాటలు, మన ఇంట్లో సంతోషం ఉంది, మనం పాటలు పెట్టుకుని ఉంటాం, బాగానే ఉంది. కానీ మన ఇంట్లో పెడుతున్నటువంటి ఆ లౌడ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, విపరీత ధ్వనులతో ఉన్నటువంటి సంగీతము శ్రావ్యంగా ఉంటుండొచ్చు, కానీ దాన్ని తక్కువ సౌండ్లో వింటే బాగుంటుంది. పక్కింట్లో ఎవరైనా రోగగ్రస్తులు ఉండుండొచ్చు, ముసలి వాళ్ళు ఉండుండొచ్చు, బీపీ అలాంటివి ఏవైనా ఉన్న వాళ్ళు ఉంటే వీటి వల్ల ఈ ఎక్కువ శబ్దంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కనుక ఏమంటున్నాం, ఎక్కువ శబ్దంతో మ్యూజిక్ పెట్టి ప్రజల్ని బాధ పెట్టకండి, ఇబ్బంది పెట్టకండి అని ఇక్కడ చెప్తున్నాం. డోంట్ అనాయ్ హిమ్, హీ ఈజ్ ఆల్రెడీ అప్సెట్. అతడు ఆల్రెడీ ఏమై ఉన్నాడు, బాధలో ఉన్నాడు, అతన్ని మరింత బాధ పెట్టకండి. తెలుగులో అంటుంటాం కదా, చచ్చిన చామును మరింత చంపకండి, మళ్ళీ చంపకండి అంటే ఏంటి, ఆల్రెడీ బాధలో ఉన్నాడు, అతన్ని మళ్ళీ బాధ పెట్టకండి అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. లైట్ ద ల్యాంప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైట్ ద ల్యాంప్? దీపం వెలిగించండి, దీపం పెట్టండి అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. ప్లీజ్ లైట్ ద ల్యాంప్ ఇన్ ద రూమ్. ఆ రూమ్లో దయచేసి దీపం వెలిగించండి. షీ ఆస్క్డ్ మీ టు లైట్ ద ల్యాంప్. ఆమె దీపం పెట్టమని నన్ను అడిగింది. లైట్ ద ల్యాంప్ బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్. చీకటి అవ్వకముందే దీపం పెట్టండి అంటే ఏంటి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అంటాం కదా. మరి చీకటి అవుతున్నప్పుడు దీపాన్ని పెట్టుకుంటే మనం ఇల్లు చక్కబెట్టుకునే అవసరం ఉంటుంది. చీకటి అయ్యాక దీపం వెలగాలంటే దీపాన్ని వెతకాలి, ఆ దీపాన్ని వెలిగించడానికి కావాల్సిన స్విచ్ని వెతకాలి కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హీ ఫర్గాట్ టు లైట్ ద ల్యాంప్ ఎట్ నైట్. అతడు రాత్రి ఆ లైట్ ఆన్ చేయడం అనేది మర్చిపోయాడు. సో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద టైమ్ టు రిక్యాప్ టుడేస్ క్లాస్. ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ యూ విల్ లర్న్, think about it, mend your ways, don't be hasty, don't hesitate, remind me, don't sit idle, don't annoy, I have to play, light the lamp. I have to play means what? I have to play ante nenu ఆడాలి. I have to play cricket. I have to play cricket. నేను క్రికెట్ ఆడాలి. I have to play games for my ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. నేను నా యొక్క మానసిక మరియు శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం ఆటలు ఆడాలి. ఐ హ్యావ్ టు ప్లే ఎవ్రీ సండే. ఇక్కడ ఏమంటున్నాం, నా ప్రతి ఆదివారం నేను ఆటలు ఆడాలి. ఐ హ్యావ్ టు ప్లే విత్ మై బ్రదర్. నేను నా సోదరుడితో ఆటలు ఆడాలి అని ఇక్కడ చెప్తున్నాం. సో దీస్ ఆర్ ద సెంటెన్సెస్ ఫర్ ద డే. ఓకే ఫ్రెండ్స్, as you wrap up today's English lesson, remember this is not the end. It's just the beginning of your journey to fluency. Every word you learn, every sentence you speak brings you one step closer to confidence and success. Keep practicing, stay curious, and never stop improving. English isn't just a subject. It's a skill that will open doors for you in the future. So go out, use what you have learned, and keep shining. The best way to master English is to never stop speaking it. And my dear friends, don't just watch, just join the journey. If you are ready to improve your English, boost your confidence, and open new doors of opportunity, then hit that subscribe button now. We bring you fun, easy, and effective lessons to help you speak English fluently. Don't miss out. Turn on the notification so you never miss a new video. Subscribe today and take one step closer to mastering English. Let's grow together. Thank you for watching. We will be meeting our next video. Until then, take care. Goodbye.